రాష్ట్ర ముదిరాజ్ మహాసభ గత 60 సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయబడినటువంటి మా యొక్క సంఘము గత 60 సంవత్సరాల నుండి ముదిరాజుల యొక్క రాజకీయ విద్యా ఉద్యోగ సామాజిక అంశాలపై అనేక ఉద్యమాలు చేసి మరి యొక్క సంఘాన్ని వినూత్న రూపంగా ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. 1970లో మన బీసీ వర్గీకరణ జరిగినప్పుడు 98 కులాలను మత్స్యకారుల 98 జీవోలో అనేక కులాలను మత్స్యకారుల ఉత్తరులుగా 30 కులాలను మత్స్యకార ఉత్తరులుగా వృత్తిపరంగా ఉన్నటువంటి కులాలను చెప్పినప్పటికీ దాంట్లో అనేక కులాలను బీసీఏలో ఎస్సీ ఎస్టీలో జాబితాలో చేర్చినప్పటికీ కేవలం ముదిరాజులను మాత్రమే వృత్తిపరంగా మత్స్యకారుల వృత్తిలో ఉన్నప్పటికీ మరి బీసీడీలో ఉన్నటువంటి కులాలను చేర్చడం జరిగి తీవ్ర అన్యాయం చేసింది. దానివల్ల దాదాపు 50 సంవత్సరాలుగా మేము రిజర్వేషన్ ప్రక్రియలో బీసీడీలో ఉండడం వల్ల 100 సంవత్సరాల వెనక్కి మేము ముదిరాజుల వెనుక వెళ్ళిపోయినాము. అనేక రంగాలలో విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి వల్ల మేము ఎన్ని ప్రొఫెషనల్ కోర్సులు కానీ వేరే కోర్సులు చాలా తక్కువ వస్తాయి. 100 సంఖ్య లోపలనే 3 అంకెల లోపలనే మేము ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ దిగజారినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఆ తర్వాత జరిగినటువంటి చైతన్య పూరితమైనటువంటి సదస్సులు మీటింగ్లు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాలను 45-50 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. వృత్తిపరంగా సమాన హక్కులు ఉన్నటువంటి గంగపుత్రులతో పాటు మమ్మల్ని కూడా బీసీఏలో చేర్చాలని చెప్పి పోరాటం చేసినాము. పెద్ద పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించినాము. అనేక సందర్భాలలో ముఖ్యమంత్రులను నిలదీసినాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అనేక సందర్భాలను నిలదీసి మరి మమ్మల్ని చేయాలని చెప్పినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారు గతంలో జరిగినటువంటి 2008 ఉప ఎన్నికలలో అనేక సభలలో వాగ్దానం చేశారు. ముదిరాజులను ఖచ్చితంగా బీసీ డి నుండి ఏలోకి మారుస్తానని చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసము వారు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది ముదిరాజులు నాటి రాజశేఖర రెడ్డి మాటలకు విని వారికి కాంగ్రెస్ ఓటేసి గెలిపించారు. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా 2009 మేనిఫెస్టోలో కూడా పెట్టి మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని బీసీడీ నుండి ఏకి జియో 15 ద్వారా మరి మార్చడం జరిగింది. కొన్ని ఇతర కులస్తులు దాన్ని వ్యతిరేకించడం వలన హైకోర్టు స్టే రావడం జరిగింది. దాన్ని నేను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో 2009లోనే నేను ఇంప్లీడ్ అయ్యి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి 16/4/10 13/76 ఆఫ్ సుప్రీంకోర్టు సివిల్ కోర్ట్స్ 2009లో నేను పిటిషన్ వేయడం జరిగింది. దాని తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు గారు కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసును కొనసాగిస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే మరి లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. గత శాసనసభ ఎన్నికలలో మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి మా బీసీ కమిషన్ ద్వారా సుప్రీంకోర్టు వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టయితే మాకు న్యాయం జరుగుతుంది, మాకు 60 సంవత్సరాల నుండి జరుగుతున్న అన్యాయం మరి పరిష్కారం అవుతుందని చెప్పి మేము కోరినప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మమ్మల్ని కలుసుకునే అవకాశం, మా ఆవేదనను వినే అవకాశం కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు అనేక గ్రామాలలో అనేక లోక్సభ నియోజకవర్గాలలో ఇవాళ వస్తున్న సందర్భంగా మా ముదిరాజులందరం కూడా మేము తప్పకుండా వారికి నివేదన చేయడానికి ప్రయత్నం చేస్తాము. మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రత్యేకించి ఇవాళ మేము సమావేశం కావడానికి కారణం ఏంటంటే మరి 1వ తారీఖు మే 1, 2019 రోజులు సుప్రీంకోర్టు సివిల్ కోర్టులో న్యూఢిల్లీలో మరి చివరి మరి అవకాశం మరి గవర్నమెంట్కు, తెలంగాణ గవర్నమెంట్కు బీసీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. మరి ఈ అవకాశంలో మరి బీసీ కమిషన్ గతంలో ధవల సుబ్రహ్మణ్యం గారు బీసీ కమిషన్ ఉన్నప్పుడే మా ముదిరాజులకు సంబంధించినటువంటి పూర్తి నివేదిక సిద్ధంగా ఉన్నది. 5.5-6 సంవత్సరాలుగా దాన్ని తొక్కిపెట్టడం జరుగుతున్నది. వెంటనే తెలంగాణ ప్రభుత్వము ఆ నివేదికను బీసీ కమిషన్ రిపోర్టును మరి సుప్రీంకోర్టులో ఈ 1 మే 2019 లోపల సబ్మిట్ చేస్తే మాకు సుప్రీంకోర్టు న్యాయం చేసే అవకాశం ఉన్నది. అత్యంత పేద బడుగు వర్గాల్లో ఉన్నటువంటి ముదిరాజులకు డెమోక్రటిక్ రైట్స్ అయినటువంటి కనీస అర్హతను మాకు ఇవ్వాలి. ఇప్పుడు గత సంవత్సరం నుండి ముదిరాజులకు ఇస్తున్నటువంటి మోపెడ్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, వలలు కానివ్వండి, ఇంకా చేప పిల్లలు ఇచ్చేదానిలో మీకు స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసిపోయింది. ఇవాళ 14% టోటల్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ జనాభాలో 14% ముదిరాజులు ఉన్నారు. ముదిరాజు 40 నుండి 50 శాసనసభ నియోజకవర్గాలలో మేము ఇవాళ దిశ నిర్దేశం చేసే స్థాయిలో ఉన్నాము. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మా లెక్కలను గమనించి నిజంగా మేము నష్టపోయినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలకు ఇప్పటికైనా అవకాశం కల్పించి బీసీ కమిషన్కు రిపోర్టు వేయాలి.
మెజారిటీ ముదిరాజు నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుబంధంగా ఉన్నారు. కానీ నిమ్మకు నీరెత్తినటువంటి ఈ పరిస్థితుల్లో మాకు అన్యాయం జరుగుతున్నది. నిజమైనటువంటి పేద ముదిరాజులకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు పరిశీలించి మరి బీసీ కమిషన్ ద్వారా మరి సుప్రీంకోర్టులో వేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా లోక్సభ ఎలక్షన్స్లో మరి ఈ దఫా ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని తమ స్వేచ్ఛాయుతమైనటువంటి ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి ఒడిదుడుకలు లేకుండా ఒత్తిడి లేకుండా నిర్ద్వందంగా మనం అనుకున్నటువంటి మనకు సహకరించినటువంటి వాళ్ళకు మాత్రమే ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.